హాయ్ హలో అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్. ఇప్పుడు అందిన వార్త వైఎస్ జగన్కు సిబిఐ కోర్టు గ్రీన్ సిగ్నల్ అంటూ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. వీడియో మాత్రం పూర్తి వరకు చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము. ఇక వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సిబిఐ ప్రత్యేక కోర్టులో ఊరట లభించింది. విదేశీ పర్యటన వెళ్లేందుకు ధర్మాసనం అనుమతి ఇచ్చింది. ఇక ఈ నెల 20 నుంచి మే 15 వరకు సుమారు 2 వారాల పాటు ఆయన యూరప్, యూకే దేశాల్లో పర్యటించేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. అయితే కేసుల నేపథ్యంలో దేశం దాటొద్దన్న నిబంధనల మేరకు ఆయన కోర్టును ఆశ్రయించారు. జగన్ తన కుటుంబ సభ్యులతో కలిసి వ్యక్తిగత పర్యటన నిమిత్తం విదేశాలకు వెళ్లేందుకు అనుమతి కోరుతూ ఆయన సిబిఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇక దీంతో ఈ పిటిషన్పై విచారణ జరిపిన కోర్టు కొన్ని నిబంధనలతో ఈ విదేశీ పర్యటనకు అంగీకరించింది. తన పర్యటనకు సంబంధించిన పూర్తి షెడ్యూలు, బస చేసే ప్రదేశాల వివరాలు, ఫోన్ నంబర్లను సిబిఐకి కోర్టుకు సమర్పించాలని సూచించింది. అలాగే పర్యటనకు సంబంధించి 1 లక్ష పూచీకత్తుగా సమర్పించాలని కోర్టు పేర్కొంది. అంతేకాదు విదేశాల నుంచి తిరిగి వచ్చిన వెంటనే కోర్టుకు హాజరు కావాలని, ఒకవేళ నేరుగా రాలేకపోతే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరయ్యి తన రాకను ధృవీకరించాలని న్యాయమూర్తి ఆదేశించారు. కాగా గతంలోనూ జగన్ విదేశాలకు వెళ్ళినప్పుడు ఇలాంటి అనుమతులనే కోర్టు ద్వారా తీసుకున్నారు. కానీ ఈసారి సిబిఐ కోర్టు మరింత పకడ్బందీగా షరతులను విధించింది. ప్రధానంగా విచారణలో ఉన్న కేసులకు సంబంధించి సాక్షులను ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రభావితం చేయకూడదని, కోర్టు ఆదేశాలను ఉల్లంఘించకూడదని న్యాయస్థానం జగన్కు గట్టి ఆదేశాలు జారీ చేసింది.